300 ఫీట్లలో ఇంచున్నర నీళ్లు వచ్చిన వారికి ఈ మోటార్ చాలా చాలా బెస్ట్. ఇది ఇంచున్నర పైపు 300 ఫీట్లకైతే తీసుకువచ్చారు. ఇది నందిని కంపెనీకి సంబంధించింది. దీనికి 10 ఇయర్స్ అయితే వారంటీ అయితే ఇస్తున్నారు. హెచ్డిబి పైప్ ఇది. ఇప్పుడైతే పంప్ అయితే విప్పుతున్నాము. చూస్తున్నారు కదా, ఇప్పుడే నిన్న ఇదైతే ట్రాన్స్పోర్ట్లో వచ్చింది. రాణిగంజ్ హైదరాబాద్ నుంచి అయితే తీసుకువచ్చారు. ఇదైతే ట్రాన్స్పోర్ట్లో వేశారు. ఇక్కడ సైడ్ వస్తే తీసుకున్నాము. ఛార్జ్ అయితే 500 చేశారు. ఇందులో ఒక పచ్చి రబ్బరు, ఒక టేపు వచ్చింది. అలాగే పంపుకు జాలి కూడా వచ్చింది. ఇప్పుడు పంప్ అయితే బయటికి అయితే తీస్తున్నాము. ఈ పంపు 15 స్టేజ్ పంపు. ఇందులో ప్లాస్టిక్ ఫ్యాన్స్ అయితే ఉంటాయి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేయకపోతే లైక్ అయితే చేయండి. చూస్తున్నా కదా, ఈ యూనిటెక్ కంపెనీకి సంబంధించింది. ఇప్పుడు మోటార్ అయితే బయటికి అయితే తీస్తున్నాము. ఈ మోటారు 1 ఇయర్ వారంటీ అయితే ఇస్తున్నారు. అంటే 1 ఇయర్ వారంటీ వైండింగ్కు, 2 ఇయర్స్ వారంటీ రూటర్ ఉంటుంది కదా, ఆ రూటర్కి అయితే ఇస్తున్నారు. మోటార్ అయితే బయటికి అయితే తీస్తున్నాము. చూస్తున్నారు కదా, స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఇస్తున్నారు. ఇది 350 ఫీట్ల వరకు అయితే దీన్ని అయితే మనమైతే దింపుకోవచ్చు. చూస్తున్నారు కదా, యూనిటెక్ అని ఇచ్చారు. అలాగే ఐఎస్ఐ మార్క్ కూడా ఇచ్చారు. దీనికైతే కేబుల్ కూడా ఇచ్చారు. 2.5 కేబుల్, దాదాపు 8 మీటర్ల ఫీట్లు అయితే ఇచ్చారు. చూడండి కలర్ కూడా ఏ కలర్ ఉందో. ఇందులో మనకు V6 మోటార్లు కూడా ఉంటాయి. చాలా చాలా బాగుంటాయి. అలాగే తక్కువ కాస్ట్ ఉంటాయి. క్వాలిటీ కూడా చాలా చాలా బాగుంటాయి. మీరు దానిలో చూడండి, అక్కడ కూడా చూడొచ్చు. రాణిగంజ్లో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఇవైతే. ఇప్పుడైతే మోటార్ అయితే బయటికి అయితే చూస్తున్నారు కదా ఎలా ఉందో. 3 HP మోటార్ ఇది. ఇప్పుడైతే మోటార్ అయితే దింపబోతున్నాము. కేసింగ్ అయితే కొంచెం ఒక తాన ఆడ లొట్టబడినట్లుంది కదా, దాన్ని అయితే కోసేస్తున్నాము. ఇప్పుడైతే వైర్ అయితే బయటికి అయితే తీస్తున్నాము. ఇది కూడా యూనిటెక్ కంపెనీకి సంబంధించిందే. చాలా చాలా బాగుంటుంది. 2.5 కేబుల్ ఇప్పుడు బయటికి అయితే తీస్తున్నాడు. చూసాను చూడండి, వాళ్ళే పార్సల్ చేశారు. చాలా నీటుగా పార్సల్ అయితే చేశారు. చూడండి ఎలా ఉందో. మనకు చిక్ అనేది కూడా ఉండదు. మీరు తీసుకోవాలంటే ఇది కూడా దాదాపు 10 ఇయర్స్ వారంటీ ఇస్తున్నారు. ఈ వైర్‌కి కూడా ఏమన్నా ప్రాబ్లమ్ అయినా, ఎక్కడన్నా మనకు కాపర్ వైర్ అనేది ఖరాబ్ అయినట్లయినా సరే రిటర్న్ తీసుకొని మళ్ళీ కొత్తదైతే ఇస్తారు. ఇప్పుడు ఈ పైపుకైతే మేమైతే లాస్ట్ క్లాంపులు అయితే ఫిట్ చేసి వస్తున్నాము. ఎందుకంటే దింపేటప్పుడు పట్టుకోవాలి కాబట్టి. దీనికి అలాగే ఓ తాడు కూడా మేమైతే కట్టేసాము. ఎందుకంటే సపోర్ట్ అయితే ఉండాలి. ఎక్కడైనా కొంచెం ఇరికినట్లయినా, లాగినప్పుడు, కొంచెం గుంజినప్పుడు వస్తుందని. ఎందుకంటే ఇది ప్లాస్టిక్ పైపు కదా, హెచ్డిపిఐ పైపు కదా, మనకు సాగే గుణం ఉంటుంది దీనికి. అందుకనే తాడు సపోర్ట్ కూడా ఇస్తున్నాము. మోటార్ అయితే ఇప్పుడైతే దింపేస్తున్నాము. చూడండి తాడు కూడా కట్టేసాము. సపోర్ట్ మీరు కూడా తాడు సపోర్ట్ వేసుకోకపోతే తాడు సపోర్ట్ అయితే వేసుకోండి. మోటార్ అయితే దింపేసాము. అది వీడియో చూపించలేము. ఎందుకంటే మేము మోటార్ దింపుతున్నాం కదా, వీడియో తీసేవాళ్ళు ఎవరు ఉండరు. మోటార్ అయితే ఇప్పుడైతే దింపేసాము. అలాగే మేము ఫిట్ వీల్‌లో కూడా యూనిటెక్ కంపెనీకి సంబంధించింది చూస్తున్నారు కదా, స్టార్టర్ అయితే ఇస్తాడు. ఫిట్ చేసాము. వీళ్ళైతే ఆటోమేటిక్ అయితే కొంచెం వెరైటీగా ఇస్తారు. మోటార్ అయితే దింపేసాము. పూజ అయితే చేస్తున్నారు. పూజ చేయడం మనకు తెలుసు కదా, ప్రతి ఒక్కరు పూజ అయితే చేస్తారు. ఇప్పుడు ఈ వీడియోకి ఒక హైప్ ఇవ్వకపోతే హైప్ అయితే ఇవ్వండి. మరింత మంది వ్యవసాయదారులకైతే చేరుతుంది. అలాగే మీరు కొత్తగా మన ఛానల్‌కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చూడండి, మన ఛానల్‌లోకెళ్ళి వ్యవసాయానికి సంబంధించిన బోరు మోటార్‌కి సంబంధించిన వీడియోలు ఉంటాయి తప్పించి వేరే వీడియోలు ఏవి మిక్స్డ్ కంటెంట్ అయితే ఉండదు. మీరు ఒకసారి మన ఛానల్‌లోకి వెళ్ళి అయితే చూడండి. ఎందుకంటే ఈ కేటగిరీలో చాలా తక్కువ మంది ఉన్నారు. అందుకని మేమైతే ఈ కేటగిరీని అయితే ఎంచుకున్నాము. మిక్స్డ్ కంటెంట్ అయితే ఉన్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పూజ అయితే అయిపోయింది. ఊదుబత్తీలు ముట్టిస్తున్నారు. కొబ్బరికాయ కూడా కొడుతున్నారు. ఎందుకంటే కొత్త బోర్ వేశారు కదా, ప్రతి ఒక్కరు మంచిగా నడవాలి. ఎందుకంటే కొన్ని సంవత్సరాల పాటు నడవాలి కాబట్టి పూజ అయితే చేస్తారు. మా సైడ్ అయితే మోటార్ అయితే పెట్టేసాము. చూస్తున్నారు కదా, నీళ్ళు అయితే ఎలా పోస్తుందో మీరే చూడండి. కొంచెం లోతులో నుంచి వస్తాయి కాబట్టి కొంచెం టైం అయితే పడుతుంది. నీళ్ళైతే వస్తున్నాయి. ఈ నీళ్లు మనం ఎన్ని ఎకరాల వరకు పారబెట్టొచ్చో చెప్పండి. నాకు తెలిసి తోటలు పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుంది. వరిచేను తప్ప వేటికైనా సరే మంచిగా పారబెట్టుకోవచ్చు. మీరేమంటారో ఒక కామెంట్ అయితే చేయండి. మరి మీ బోరులో ఏ కంపెనీకి సంబంధించిన మోటార్ వాడుతున్నారో కామెంట్ చేయండి. ఉంటాను మరి. ఈ రోజుటికి ఇంతే. జై హింద్.